శంఖవరం మండలం వేలంగిలో నాటు తుపాకీ కలిగి ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి వెల్లడించారు. నాటు తుపాకీ స్వచ్ఛందంగా తీసుకొచ్చి అప్పగించాలని పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి సూచించారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం వేలంగిలో నాటు తుపాకీ కలిగి ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు. తుపాకీ కలిగి ఉన్న నిందితుడి మొండిరాజు వ్యవసాయం చేస్తూ ఉంటాడని, తుపాకీ కలిగి ఉండడంతో కేసు నమోదు చేసినట్టు ఈ సమావేశంలో ప్రతిపాడు సీఐ శేఖర్ బాబు, అన్నవరం ఎస్ఐ కిషోర్ బాబు ఉన్నారు. కంప్లైంట్ ఆధారంగా 8/7/2024 తేదీ ఉదయం 10 గంటలకు మా అన్నవరం పోలీస్ స్టేషన్లో కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే నాటు తుపాకీ ఉన్నటువంటి మొండి రాజుని మేము అదుపులోకి తీసుకుంటే ఆ తుపాకీ తన అన్న సంబంధించిందని, ఆ తుపాకీ తాను అన్న చనిపోయిన తర్వాత తానే ఉపయోగిస్తున్నట్టు తాను అంగీకరించడం జరిగింది. అప్పుడప్పుడు ఆ నాటు తుపాకీని ఉపయోగించి చిన్న చిన్న జంతువుల్ని వేటాడడం జరుగుతుందని చెప్పి ఈ రాత్రి 7వ తేదీ రాత్రి 9:45 ఈ కంప్లైంట్ అనేటువంటి శివకు చెందినటువంటి కుక్కను తానే చంపినట్లు ఆయన అంగీకరించడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే తన యొక్క నాటుకోలుని కుక్క పలుసార్లు చంపేసి తినేస్తుందని చెప్పేసి ఆ క్రమంలోనే ఆ యొక్క కుక్కని చంపినట్టు ఈయన అంగీకరించాడు. దీనిలో భాగంగానే మేము క్రైమ్ నెంబర్ 248/2024 అండర్ సెక్షన్ 325, 351 క్లాస్ 2, క్లాస్ 3 ఆఫ్ బిఎన్ఎస్ అండ్ 27 క్లాస్ 2 ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ 1959 అనేటటువంటి సెక్షన్స్తో అన్నవరం పోలీస్ స్టేషన్ యందు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మేము మొండి రాజు సన్ ఆఫ్ అప్పారావు, ఏజ్ 36 ఇయర్స్, పద్మశాలి, వ్యవసాయ కూలీకును, వేలంగి గ్రామానికి చెందినటువంటి వాడిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసే సమయంలో ఒక నాటు తుపాకీని, అదేవిధంగా గన్ పౌడర్ని, సీసపు గుళ్ళుని, అదేవిధంగా ఇతర సామాగ్రిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మేము కేసు రిజిస్టర్ చేసిన వెంటనే మా యొక్క సిబ్బంది అయినటువంటి మా ఇన్స్పెక్టర్ ప్రతిపాడు వారు, అదేవిధంగా ఎస్ఐ అన్నవరం వారు ఆయన యొక్క టీంతో తొందరగా ఈ కేసును డిటెక్ట్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడంలో చాలా ప్రతిభను కనపరచడం జరిగింది. దీనికి సంబంధించి మా ఎస్పీ గారు, సిఐ ప్రతిపాడు వారు మరియు ఆయన యొక్క టీంని అభినందించడం జరిగింది. ఆదేశానుసారం పెద్దాపురం సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఏజెన్సీ మండలమైనటువంటి కోటనందూరు మండలం, ప్రతిపాడు, అన్నవరము, రోతులపూడి, జగ్గంపేట, అదేవిధంగా శంఖవరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏజెన్సీ మరియు సెమీ ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ మా పోలీసు వారి తరఫు నుంచి ఒక ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే, నాటు తుపాకీలను ఉపయోగించడము, కలిగి ఉండడము అనేది నేరం. సో ఎవరైతే నాటు తుపాకీని కలిగి ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆ యొక్క సంబంధిత పోలీస్ స్టేషన్లో వాటిని స్వాధీనం చేయించేటట్లుగా ఆ యొక్క పబ్లిక్, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాము. ఈ తుపాకీలను ఉపయోగించడం అనేది నేరము, నిషేధం కూడాను. దయచేసి మీడియా వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు ఈ విషయాన్ని కాస్త ఆ యొక్క సెమీ ఏజెన్సీలో ఉన్నటువంటి పబ్లిక్కి తెలియజేసి ఎక్కడైతే నాటు తుపాకీలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చేటట్టు మా యొక్క స్టేషన్లో వాటిని అప్పగించేటట్లు మాకు సహకరించాల్సిందిగా అన్నవరం పోలీసు వారి